మన పార్టీ ఓడిపోయిన తర్వాత 1 ఇయర్ స్తబ్దుగా ఉండరు మనం అందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా గమన కూర్చున్నాం మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఇవాళ కవితమ్మ వచ్చింది మన జిల్లాకు ఒక పండగలా తయారైపోయింది. అందరికి ధైర్యం వచ్చింది. అందరు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు చూస్తున్నాం మనం. ఎవరు వ్యతిరేకం చేస్తామని జైలు వేస్తున్నారు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతామని జైలు వేస్తున్నారు. జైలు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. మనం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడగకుండా ఇచ్చినాం, అడగకుండా అన్ని పథకాలు ప్రజల్లో ఇచ్చినాం మనం. ఇప్పుడు అడిగిన ఇచ్చిన నాదులు లేడు ఈ రాష్ట్రంలో. కేవలం దోసుకోవడం, ఢిల్లీకి వెళ్ళడం, ఇవ్వడం. విచిత్రమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 కేంద్ర పార్టీలు ఇవి, నేషనల్ పార్టీలు ఇవి. 2 నేషనల్ పార్టీలు కొట్లాడుకోవాలి వాళ్ళు కానీ వాళ్ళు కొట్లాడతలేరు. వాళ్ళిద్దరు ఒకటై కేసీఆర్ తిడుతున్నారు, కేటీఆర్ తిడుతున్నారు, కవితమ్మని తిడుతున్నారు. వాళ్ళకి ఏం హక్కు ఉందని తిడుతున్నారు వాళ్ళు. నేను అడుగుతున్నా, కవితమ్మ మీద ఆరోపణ చేసి కవితమ్మ మీద ఆరోపణ చేసి జైలు వేసాడు 5 నెలలు. ఏమన్నా ఆరోపణ నిజం చేసిండ్రా? సాక్ష్యం ఉందా? విట్నెస్ ఉందా? కారణం ఏంటంటే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని తొక్కాల. ఈ పార్టీ వెళ్ళిపోతే మేమిద్దరం ఆడుకుంటామనేది ఆలోచన వాళ్ళకు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో 50 లక్షలతో దొరికిన దొంగ కాంగ్రెస్ పార్టీలో ఆ వ్యక్తిమో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడు. మరి మేము తప్పు చేయని వ్యక్తులం, మనం ఏమి తప్పు చేయని వ్యక్తులు జైలుకోవాలన్నట. విచిత్రమైన పరిణామాలు. ప్రజలు ఆలోచించాలా. ఇవాళ మళ్ళా కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. వాస్తవ సిబిఐ ఏసీబీ అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం శాఖ. తెల్లారితేనే ఈడీ సెంట్రల్ శాఖ. అంటే ఇద్దరు ఒకటే కాదా? ఇద్దరు ఒకటే దొంగలు ఒకటై బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఈ పార్టీని తొక్కేస్తే మాకు అడ్డు ఉండరుగా. కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. మనం గ్రహించాల. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి డబ్బులు ఉంటుండే, రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటుండే, మంచి ధరలు వస్తుండే, ప్రతి ఒక్కరి డబ్బులు గరీబ్ డబ్బులు ఉంటుండే. కానీ బుడ్డరఖాన్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అయిన బుడ్డరఖాన్ వచ్చిన తర్వాత ఏమన్నాడు? అప్పుడు 2000 కాదు, ముష్టి 2000 పెన్షన్ మేము వస్తే 4000 ఇస్తామని చెప్పాడు. ఇచ్చిండా? మళ్ళీ ఏమన్నాడు? కేసీఆర్ గారు రైతు బంధు అని 2 పంటలకు ఇస్తున్నాడు, 3వ పంటకు ఒకటి ఇస్తున్నాడు అన్నాడు ఈ బుడ్డరఖాన్. ఒక పంటకు దిక్కు లేదు, ఒక పంటకు రైతు బంధు దిక్కు లేదు. రైతు చనిపోతే డబ్బులు లేవు. ఈ విధంగా అనాథగా మిగిలిపోయింది ఇలా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఒక్కరు అంటున్నారు అన్న మళ్ళీ మీరేస్తారని. ఎస్, మేము వస్తాం, కానీ మీరు ధైర్యంగా ఉండాలా. మేమున్నాం, అందరం కట్టుకున్నాం. పోచార మోసంలో అనుభవించిపోయిండు స్వార్థపరుడు. ఆ వ్యక్తి స్వార్థంతో పోయిండు. డబ్బులు కావాలని ప్రజలు కాదు, పదవి డబ్బులు ప్రభుత్వం 3 ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ప్రభుత్వం లేకుండా నిలబడ్డాం, ధైర్యంగా ఉన్నాం. మీకు ఎవరికి కష్టం వచ్చినా మేమందరం ఉన్నాం. మాతో పాటు మాకెనుక కవితమ్మ గారు ఉన్నారు. కవితమ్మ ఉంటే ఎవడు ముందుకు రాడు, ఎవడు కొట్లాడు ధైర్యం లేదు. నేను అడుగుతున్నా, ఇవాళ ఎవడ అంటున్నా రేపు పొద్దున మాట్లాడుతున్నా ఒకటే చెప్పాలి మీరు అందరూ కూడా. అరే, మా పార్టీ నాయకులు తప్పు చేయలేదు, తప్పు చేయకుండా జైలు పంపిస్తున్నారు మీరు. మీ పార్టీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి 50 లక్షలతో దొరికిన దొంగ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ ముఖం ముట్టుకుని అయ్యాడు? కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో డబ్బులు కావాలంటే ఇచ్చేటోడు ఎవరు? రేవంత్ రెడ్డి మాత్రమే, వేరేవాడు ఇయ్యాడు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తూ, రాష్ట్రాన్ని గరీబ్ రాష్ట్రం చేస్తూ, ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే దేశంలో 9వ తెలంగాణ అయింది. 9వ నంబర్ వచ్చింది మనకు. ఫస్ట్ 1 నంబర్ ఉండే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ నంబర్ 9 అయింది. ఎంత దిగజారిపోయింది మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇంకా ముందు ఇంకా ఈ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కవితమ్మ గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. తప్పకుండా ప్రజలతో ఉంటాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం, రాష్ట్రం అంతా గెలుస్తున్నాం. మీ అందరు కూడా దయచేసి చెప్తున్నాం, ఈ రోజు నుంచి ఒక శపథం చేద్దాం. మనం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏది వచ్చినా ఎదుర్కొంటాం.
మనం అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పి తెలియజేస్తూ మరి కవితమ్మ గారికి ఇంత ఘనంగా స్వాగతం పలికి వారికి సన్మానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. జై కవితమ్మ. ఇప్పుడు అతి కేటీఆర్ ఒక 5 నిమిషాల్లోనే మనందరి అభిమాన నాయకురాలు మన కవితమ్మ మన బతుకమ్మ మాట్లాడబోతుంది.